అందరికీ నమస్కారం. ఇది యూనియన్ బడ్జెట్ 5వ చివరి మాడ్యూల్. ఇక రేపటి నుంచి ఎకానమిక్ సర్వేకి సంబంధించి ఇంకొక 4 మాడ్యూల్స్ ప్రజెంట్ చేస్తాను. అంటే యూనియన్ బడ్జెట్ లాగానే ఎకానమిక్ సర్వే కూడా మొత్తం 5 మాడ్యూల్స్ ప్రజెంట్ చేయబడతాయి. ఎకానమిక్ సర్వే మాడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మన కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ యథావిధిగా కొనసాగుతాయి. సరే, యూనియన్ బడ్జెట్ చివరి మాడ్యూల్లో ట్యాక్సేషన్ ప్రపోజల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి బడ్జెట్లో ఉన్నటువంటి ప్రపోజల్స్, వాటి వెనకాల అంతరార్థం, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రపోజల్స్ గురించి చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. ఇక జిఎస్టీకి సంబంధించినటువంటి రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ పార్లమెంట్ డెసిషన్ తీసుకోలేదు. జిఎస్టీకి సంబంధించినటువంటి రేట్ రేషనలైజేషన్ కావచ్చు, ఇంక్లూషన్ కావచ్చు, ఎక్స్క్లూజన్ కావచ్చు, అలాగే రేట్లు పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు, ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్కి మాత్రమే పవర్ ఉంది. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రం, రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారన్నమాట. అందుకని జిఎస్టీకి సంబంధించినటువంటి రేట్లు పెంచడం, తగ్గించడం ఇది కూడా ఈ పార్లమెంట్లో ప్రతిపాదించబడినటువంటి బడ్జెట్లో ఉండవు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్కి సంబంధించిన ప్రపోజల్స్ ఉన్నాయి. చాలా కస్టమ్స్ డ్యూటీస్ని దాదాపు 50 ప్రోడక్ట్స్ దాకా తగ్గించడం జరిగింది. దాని వెనకాల లాజిక్ ఏమిటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలోకి వెళ్ళబోయే ముందు గత 7-8 సంవత్సరాలుగా ఏం జరుగుతోంది అనేది ఒక్కసారి చూద్దాం. గత 7-8 సంవత్సరాలుగా మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి ఊతం ఇవ్వటం కోసం 2 డెసిషన్స్ ప్రభుత్వం తీసుకుంది. ఒకటేంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, అంటే ఎక్స్ట్రాగా మన దేశంలో ప్రొడ్యూస్ చేస్తే, ఇంతకుముందు ప్రొడ్యూస్ చేస్తున్న వాటికంటే ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తే ఎంతైతే ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తారో దాంట్లో కొంత పర్సంటేజ్ 3%, 4%, 5% ఇట్లా ఇన్సెంటివ్స్ ఇవ్వటం అన్నమాట. అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. దీంట్లో మన దేశ సంస్థలు అలాగే ఇతర దేశాల సంస్థలు కూడా పాల్గొవచ్చు. ఇక రెండోది ఏంటంటే, మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి చెందాలి అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని కూడా నియంత్రించాలి అన్నటువంటి భావనతో ఏం చేశారంటే కస్టమ్స్ డ్యూటీస్ పెంచుకుంటూ పోయారు. యావరేజ్ కస్టమ్స్ టారిఫ్ దాదాపు 8-9 సంవత్సరాల క్రితం 14% ఉండేది. అది ఇప్పుడు 18% వెళ్ళింది. యావరేజ్ గురించి మాట్లాడుతున్నాను. నార్మల్గా ఒక కంట్రీ డెవలప్మెంట్ ట్రెజెక్టరీలో ఉన్నప్పుడు బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ అన్నీ కూడా తగ్గుకుంటూ పోతూ ఉంటాయి గ్రాడ్యువల్గా. మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్ చూడండి, యావరేజ్ కస్టమ్స్ టారిఫ్ చాలా తక్కువ ఉంటుంది. 5%, 6% ఉంటుంది. వియత్నాం లాంటి దేశం తీసుకున్నా కూడా 9%, 10% ఉంటుంది. కానీ మన దేశంలో ఏం చేశారంటే ఈ యావరేజ్ కస్టమ్స్ టారిఫ్ని పెంచుకుంటూ పోయారు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి థ్రస్ట్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో. సరే, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇంతవరకు పూర్తిగా తెలియదు. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్స్ ద్వారా అలాగే కస్టమ్స్ టారిఫ్స్ పెంచడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత గ్రో అవుతోంది, తర్వాత రాబోయే కాలంలో ఇది ఎలా అభివృద్ధిలోకి రాబోతోంది అనేటువంటి విషయాలు కొన్ని సంవత్సరాలు పోతే కానీ తెలియదనమాట. ఆ విషయాన్ని పక్కన పెడదాం. అయితే ఈ బడ్జెట్లో ఏం చేశారంటే దాదాపు 50 ప్రోడక్ట్స్ కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించారు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. దాదాపు 50 ప్రోడక్ట్స్కి కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించుకుంటూ పోయారు. ఏవో కొన్ని ప్రోడక్ట్స్కి పెంచారు. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే కొంచెం రేషనల్ బేసిస్ మీద కారణం ఉంటేనే బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించుకుంటూ పోయారు. ఇది ఇంతకుముందు పెంచుకుంటూ పోయిన దానితో పోలిస్తే రివర్సల్ అని చెప్పచ్చు. కొంతమంది ఏం చెప్తున్నారంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ని తగ్గించడం అనేటువంటిది శుభ పరిణామం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ యావరేజ్ టారిఫ్ పెరగటం అనేది చాలామంది క్రిటిసిజంకి గురైందనమాట. చాలామంది మీరు ఇలా పెంచడం కరెక్ట్ కాదు, అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి థ్రస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో యావరేజ్ కస్టమ్స్ టారిఫ్స్ని పెంచుకుంటూ పోతే అది
అల్టిమేట్గా కన్స్యూమర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది క్రిటిక్స్ చెప్తూ ఉన్నారనమాట. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఒక్కొక్క ఐటెం ఎందుకు తగ్గించారు, కొన్ని టెర్మినాలజీ మీరు దీని ద్వారా నేర్చుకోబోతున్నారు. ట్యాక్స్ ఇన్వర్షన్, అట్లాగే ఏ పరిస్థితుల్లో తగ్గిస్తారు, ఏ పరిస్థితుల్లో పెంచుతారు అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్యాన్సర్ మెడిసిన్స్కి సంబంధించి కస్టమ్స్ డ్యూటీస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. క్యాన్సర్ పేషెంట్స్కి ఉపయోగపడటానికి, రేట్లు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక రెండోది చూస్తే మొబైల్ ఫోన్స్, మొబైల్ PCBS, మొబైల్ ఛార్జర్స్ మీద కస్టమ్స్ డ్యూటీని 15% తగ్గించారు. అంటే ఇంతకుముందు ఎక్కువ ఉండేది, అది 15% తగ్గించారు. దీనికి కారణం ఏమిటి? ఇక్కడ ఎకానమిక్ సర్వేలో ఏం చెప్పారంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ దాదాపుగా 3 రెట్లు అయ్యాయి, ఎక్స్పోర్ట్ 100 టైమ్స్ అయింది. మన దేశంలో ఈ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఉందో అది బాగా, అంటే మొబైల్ ఫోన్స్ తయారీలో వాల్యూ ఎడిషన్ కూడా పెరిగింది. వాల్యూ ఎడిషన్ అంటే ఇక్కడ తయారు చేయబడినటువంటి కాంపోనెంట్స్. అందుకని మన దేశం ఇతర దేశాలతో పోటీ పడే స్థాయికి వచ్చింది. కాబట్టి కస్టమ్స్ డ్యూటీస్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి కస్టమ్స్ డ్యూటీని 15% తగ్గించింది. అంటే ఏ పరిస్థితుల్లో తగ్గిస్తారంటే, ఓకే, మన దేశం యొక్క ఇండస్ట్రీ పర్టిక్యులర్ సెక్టర్లో బాగా డెవలప్ అయిపోయింది, మన దేశం ఇతర దేశాలతో కంపీట్ అవ్వగలదు అన్నటువంటి ఆలోచనకు వచ్చి ఈ మొబైల్ ఛార్జర్స్ మీద, తర్వాత PCBS మీద ఇక్కడ కస్టమ్స్ టారిఫ్ని తగ్గించారనమాట. తర్వాత కస్టమ్స్ డ్యూటీస్ 25 క్రిటికల్ మినరల్స్ మీద కస్టమ్స్ డ్యూటీస్ని పూర్తిగా ఎత్తివేశారు. లిథియం, తర్వాత నికెల్, కోబాల్ట్ లాంటివి. ఇవన్నీ కూడా ఎక్కడ యూజ్ చేస్తారు? ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, స్పేస్, టెలికమ్యూనికేషన్స్. మీరు ఇక్కడ చూస్తే లిథియం, కాపర్, కోబాల్ట్, అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, వీటి మీద కస్టమ్స్ డ్యూటీని ఎత్తేసారు. అంటే కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తీసేశారు. దీంతో ఏమవుతుంది? ఈ లిథియం, కోబాల్ట్ లాంటివి చీప్ అవుతాయి. వీటి మూలంగా మన దేశంలో న్యూక్లియర్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, టెలికాంలకు సంబంధించినటువంటివి తొందరగా ఈ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఎగ్జంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ యూస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ ప్యానెల్స్. సోలార్ సెల్స్ ప్యానెల్స్ మనం ఎక్కువగా చైనా మీదే ఆధారపడుతున్నాం. మన దేశంలో సోలార్ సెల్స్ ప్యానెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే, ఏదైనా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి క్యాపిటల్ గూడ్స్ కావాలి. ఈ పెన్ను తయారు చేయాలంటే ఈ పెన్ను తయారు చేసేటువంటి పెద్ద పరికరం, పెద్ద మెషినరీ కావాలి. ఆ మెషినరీని క్యాపిటల్ గూడ్స్ అంటాం. మరి సోలార్ ప్యానెల్స్, అలాగే ఈ సోలార్ సెల్స్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి కస్టమ్స్ డ్యూటీని 0 చేసేసారు. అంటే క్యాపిటల్ గూడ్స్ కాస్ట్ తగ్గిపోతుంది, సోలార్ సెల్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, స్పాండెక్స్ యార్న్ తయారు చేసేటువంటిది. స్పాండెక్స్ యార్న్ తయారు చేయడానికి ముడి పదార్థం ఏదైతే ఉందో ముడి పదార్థం మీద కస్టమ్స్ డ్యూటీ 7.5 నుంచి 5% తగ్గించారు. ఎందుకని తగ్గించారు? ఇది ట్యాక్స్ ఇన్వర్షన్ని రెక్టిఫై చేయడానికి. మరి ఇక్కడ ట్యాక్స్ ఇన్వర్షన్ అంటే ఏమిటి? ట్యాక్స్ ఇన్వర్షన్ అంటే ఏవైతే రా మెటీరియల్స్ కానీ ఇంటర్మీడియట్ గూడ్స్ కానీ ఉంటాయో వాటి మీద కస్టమ్స్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైనల్ ప్రోడక్ట్లో కస్టమ్స్ డ్యూటీ తక్కువ ఉంటుంది. రా మెటీరియల్స్ మీద కస్టమ్స్ డ్యూటీ 20% ఉండి ఫైనల్ ప్రోడక్ట్ మీద 5% ఉందనుకోండి, అది ట్యాక్స్ ఇన్వర్షన్. అప్పుడు మన దేశపు ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్స్ చీప్ అయిపోతాయి. దీన్ని ఏమంటామంటే ట్యాక్స్ ఇన్వర్షన్ అంటాం, లేకపోతే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటాం. దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ లేకపోతే రా మెటీరియల్స్ మీద ఉన్నటువంటి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారనమాట. కరెక్ట్ ట్యాక్స్ ఇన్వర్షన్. తర్వాత గోల్డ్, సిల్వర్ వీటి మీద కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించారు. అలాగే ప్లాటినం మీద 15.4 నుంచి 6.4కి తగ్గించారు, 9% తగ్గించారు. ఇది యాక్చువల్గా మేజర్ ఇష్యూ అనమాట. మీరు గోల్డ్ అండ్ సిల్వర్ చూశారు అంటే
ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మన దేశంలో ముఖ్యంగా గోల్డ్ స్మగ్లింగ్ చాలా జరుగుతుంది అని అనుమానం అనమాట. మన దేశం ఇంపోర్ట్ చేసుకునేటువంటి గోల్డ్ దాదాపు 800 టన్నులు ఉంటుంది సంవత్సరానికి 800 టన్నులు ఉంటుంది. అయితే ఈ గోల్డ్ మీద కస్టమ్స్ డ్యూటీ 15% ఉండటం వల్ల ఇప్పటిదాకా దాదాపు 160 టన్నులు స్మగ్లింగ్ ద్వారా వస్తుంది. దాని మూలంగా బ్లాక్ మార్కెట్ ఫ్లరిష్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ స్మగ్లింగ్ని కంట్రోల్ చేయడం కోసం గోల్డ్ మీద, సిల్వర్ మీద ఈ కస్టమ్స్ డ్యూటీస్ని తగ్గించారు. సిల్వర్ అనేది చాలా ఇండస్ట్రీస్లో కూడా వాడతారు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కస్టమ్స్ డ్యూటీ 15% ఉండటం వల్ల స్మగ్లింగ్ అవుతోంది. 20% ఆఫ్ ద గోల్డ్ మనకి స్మగ్లింగ్ రూపంలోనే వస్తుంది అనేటువంటిది ప్రభుత్వానికి తెలుసు. దీన్ని తగ్గించడం కోసం, స్మగ్లింగ్ని తగ్గించడం కోసం ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ. మన దేశానికి సంబంధించినటువంటి ఓవరాల్ గూడ్స్ ఎక్స్పోర్ట్లో, టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో మన దేశానికి సంబంధించి దాదాపు 15% జెమ్స్ అండ్ జ్యువెలరీ ద్వారానే వస్తాయి. ఈ గోల్డ్, ప్లాటినం లాంటివి మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూ ఎడిషన్ చేస్తాం. అంటే రకరకాల ఆభరణాలు తయారు చేస్తాం, రకరకాల రాళ్ళు, ఆభరణాల్లో ఉపయోగించే రాళ్ళు తయారు చేస్తాం. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ అంటాం. జెమ్స్ అండ్ జ్యువెలరీ మన ఎక్స్పోర్ట్స్లో 15-16% ఉంది. దానికి థ్రస్ట్ ఇవ్వడానికి కూడా 2 కారణాలతోటి గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. సో సామాన్య మానవుడు బ్లాక్లో స్మగ్లింగ్ అయిన గోల్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. రేట్లు ఈ పాటికి తగ్గిపోయి ఉంటాయి. తర్వాత బీసీడీ, ఫెర్రో నికెల్ బ్లిస్టర్ కాపర్ మీద బీసీడీని తీసేశారు. అలాగే ఆక్సిజన్ ఫ్రీ కాపర్ మీద కూడా బీసీడీని తీసేశారు. ఎందుకని? ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ అనమాట, ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడంలో ఇవి ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ ఎక్కువ ఉందనుకోండి, మన ప్రోడక్ట్, ఫినిష్డ్ ప్రోడక్ట్, అది ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి రెసిస్టర్స్ కావచ్చు, అలాగే స్టీల్ అండ్ కాపర్ కావచ్చు, ఇవి ఇంటర్నేషనల్లీ అన్కాంపిటేటివ్ అనిపోతాయి. మన ప్రోడక్ట్స్ మనకి చీపర్ ఇంపోర్ట్స్ వస్తాయి చైనా లాంటి కంట్రీస్ నుంచి. అందుకే ఇంటర్మీడియట్ గూడ్స్ మీద ఎక్కువ కస్టమ్స్ డ్యూటీస్ ఉంటే, రా మెటీరియల్స్ మీద, ఇంటర్మీడియట్ గూడ్స్ మీద ఎక్కువ కస్టమ్స్ డ్యూటీస్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మన గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇవి తీసేశారు. తర్వాత అమ్మోనియం నైట్రేట్ మీద పెంచారు. ఎప్పుడు పెంచుతారు? పెంచేటువంటి దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకవేళ చీపర్ ఇంపోర్ట్స్ వచ్చి మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది ఇబ్బందులు పడుతుంటే పెంచుతారు. అలాగే మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి థ్రస్ట్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతోటి కొన్నిసార్లు పెంచుతారు. ఇందాక చెప్పిందేమో తగ్గించడం. అదేంటి? ఇంటర్మీడియట్ గూడ్స్, రా మెటీరియల్స్, వాటి మీద తగ్గిస్తారు. ఎందుకంటే ఫైనల్ ప్రోడక్ట్ గ్లోబల్లీ కాంపిటేటివ్ అవ్వాలంటే మనకి రా మెటీరియల్స్ లేవనుకోండి, అప్పుడు మనం కస్టమ్స్ డ్యూటీ తగ్గించేసి మనం ఏదైతే తక్కువకు వస్తాయో ఇంటర్మీడియట్ గూడ్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ, అప్పుడు మన ప్రోడక్ట్ కూడా గ్లోబల్లీ కాంపిటేటివ్ అవుతుంది. ఇక్కడేమో డొమెస్టిక్ ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ పెంచారు. రకరకాల కారణాలు ఉంటాయి. తర్వాత ఇది చూడండి, ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో ఇక్కడ కస్టమ్స్ డ్యూటీని పెంచారు. పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటాయి. కానీ ఎన్విరాన్మెంటల్ హజార్డ్, బయోడిగ్రేడబుల్, వీటిని రీసైక్లింగ్ చేయటం కూడా అంత ఈజీ కాదు పీవీసీ వాటిని. ఎందుకంటే అందులో క్లోరిన్ ఉంటుంది. రీసైక్లింగ్ అంత ఈజీగా చేయలేము. అందుకే ఎన్విరాన్మెంటల్ హజార్డ్ అనమాట. అందుకని ఇక్కడ కస్టమ్స్ డ్యూటీని, వాటిని డిస్కరేజ్ చేయడానికి, వాటి ఇంపోర్ట్ని 10% నుంచి 25% పెంచారు. స్టీప్ ఇంక్రీజ్ చేశారు. తర్వాత ఇక్కడ స్పెసిఫైడ్ టెలికామ్ ఎక్విప్మెంట్ మీద 10 నుంచి 15% పెంచారు. ఇక్కడ డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. అదే డొమెస్టిక్ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది అనుకోండి, ఇందాక మీకు మొదట చెప్పాను మొబైల్ ఫోన్కి సంబంధించి, మెచ్యూర్ అయిపోయినప్పుడు గ్లోబల్లీ కాంపిటేటివ్ అవుతుంది అనుకుంటే అప్పుడు కస్టమ్స్ డ్యూటీ తగ్గించేస్తారు. అలాగే ఇన్పుట్స్ కావాలి, మాకు గ్లోబల్లీ కాంపిటేటివ్గా మేము ప్రోడక్ట్ని తయారు చేయాలి అంటే కస్టమ్స్ డ్యూటీని తగ్గించేస్తారు.
ట్యాక్స్ ఎన్ని వర్షాన్ని కరెక్ట్ చేయాలి అంటే కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తారు. డొమెస్టిక్ ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ కావాలి అంటే కస్టమ్స్ డ్యూటీని పెంచుతారు. అర్థమైంది కదా. స్మగ్లింగ్ ప్రివెంట్ చేయాలంటే కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఎగ్జాంపుల్. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ మధ్య బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సందర్భంగా ఏ ఏ సందర్భాలలో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారు, ఏ ఏ సందర్భాలలో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తారు అనేటువంటిది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మిగతా ఆస్పెక్ట్స్కి సంబంధించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బడ్జెట్లో ట్యాక్సేషన్కి సంబంధించి చాలా మెజర్స్ తీసుకోవటం వల్ల ట్యాక్స్ రెసిప్ట్స్ పెరగడం జరిగింది. తర్వాత సింప్లిఫైడ్ ట్యాక్స్ రెసిప్ట్ని తీసుకొచ్చాం. తర్వాత కార్పొరేట్ ట్యాక్సేషన్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రేట్స్కి అనుగుణంగా మన కార్పొరేషన్ ట్యాక్స్ని కూడా 22% ప్లస్ సెస్ ప్లస్ సర్చార్జ్కి తీసుకొచ్చాం. ఇంతకుముందు 30% ఉండేది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా సింప్లిఫైడ్ రెజిమ్ని తీసుకొచ్చాం వితౌట్ మెనీ ఎగ్జంప్షన్స్. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటి మూలంగా ట్యాక్స్ రిసిప్ట్స్ పెరిగాయి అని చెప్పడం జరిగింది బడ్జెట్లో. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961తో ఉన్న సమస్య ఏంటంటే దీని ఇంటర్ప్రిటేషన్ అనేది కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. దాంతో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్తారు, మీకు రిఫండ్ 20,000 వస్తుంది అంటారు. అంటే మీరు పెద్ద ఉద్యోగి, మీకు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ జరిగింది, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి వెళ్తే ఒక ఆడిటర్ ఏం చెప్తాడు, మీకు 20,000 వెనక్కి వస్తుంది అంటాడు. ఇంకొక తెలివైన ఆడిటర్ ఏం చేస్తాడు, మీకు 1,00,000 వెనక్కి వస్తుంది అంటాడు. అంతకంటే తెలివైన ఆడిటర్ 2,00,000 వెనక్కి వస్తుంది అంటాడు. అంటే మీరు ఒక 10 లక్షలు ట్యాక్స్ కట్టారు టీడీఎస్ ద్వారా. ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తెలివితేటలను బట్టి, అంటే వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రోన్ టు వేరీడ్ ఇంటర్ప్రిటేషన్స్. తెలివిగా ఇంటర్ప్రెట్ చేసి ట్యాక్సేషన్ తగ్గించుకుంటున్నారు చాలామంది. అలాంటి వాటికి తావివ్వకుండా తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారనుకోండి, వాళ్ళేదో సమాధానం ఇస్తారు, అది డిస్ప్యూట్స్కి వెళ్తుంది. అట్లా డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇలాంటివి తొలగించాలంటే క్రిస్టల్ క్లియర్గా క్రిస్ప్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉండాలి. అర్థమైంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ డైరెక్ట్ ట్యాక్సెస్ కోడ్ కానీ సింపుల్గా ఉంటే, సామాన్య మానవుడికి అర్థమయ్యే రీతిలో ఉంటే, ఎక్కువ ఇంటర్ప్రిటేషన్స్కి ఆ రకంగా ఈ రకంగా స్కోప్ లేకపోతే అప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. డిస్ప్యూట్స్ తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ చూస్తే లక్షల కోట్లలో ఉన్నాయి. సో అందుకని రాగల 6 నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని థరోగా రివ్యూ చేస్తాం అని చెప్పడం జరిగింది. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే అసలు ఏమిటి? మీరు 10 ఏళ్ల క్రితం ఇల్లు కొన్నారు, ₹1 కోటి అయింది. ఇప్పుడు ఇల్లు అమ్మారు, 5 కోట్లు అయింది. 10 ఏళ్ల క్రితం ₹1 కోటి ఇల్లు, 10 ఏళ్ల తర్వాత 5 కోట్లు అయింది. చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ వచ్చిన డెవలప్మెంట్స్ మూలంగా, అక్కడ వచ్చినటువంటి అభివృద్ధి మూలంగా మన ప్రాపర్టీ అప్రిసియేషన్ జరుగుతుంది. అలాగే షేర్స్ అప్రిసియేషన్, అలాగే రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో వచ్చేటువంటి లాభాలు, అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ జరగాలి. షేర్ ప్రైస్ అప్రిసియేషన్. ఇన్ఫోసిస్ షేర్ 200 కొన్నారు, 500కి అమ్మారు. 6 నెలల్లో ఇన్ఫోసిస్ షేర్ వాల్యూ పెరిగింది. మరి మీకు 300 లాభం వచ్చింది కదా షేర్కి, అందులో కొంత ప్రభుత్వానికి కట్టాలి. అదే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. మీ క్యాపిటల్ అప్రిషియేట్ అయితే, ₹1 కోటి ఇల్లు 5 కోట్లు అయితే, ₹100 షేర్ 200 అయితే మీరు అందులో కొంత ప్రభుత్వానికి కట్టాలి. అదే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇది డైరెక్ట్ ట్యాక్స్, ఎవరికి లాభం వస్తే వాళ్ళే కడతారు. క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి ఈ బడ్జెట్లో ఏం చేశారంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15% నుంచి 20%కి పెంచారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10 నుంచి 12.5%కి పెంచారు. ఒకటేమో 20కి పెంచారు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ డెఫినేషన్ ఉంది. అదేంటంటే లిస్టెడ్ షేర్స్, ఇన్ఫోసిస్ సపోజ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సపోజ్, ఇవన్నీ లిస్టెడ్ షేర్స్. మీరు షేర్ కొన్నారు, సంవత్సరం లోపల అమ్మేశారనుకోండి, షేర్ వాల్యూ పెరిగిందనుకోండి, షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద వస్తుంది.
సంవత్సరం దాటాక అమ్మేశారు. లాంగ్ టర్మ్ గెయిన్స్ కింద వస్తుంది. అంటే లిస్టెడ్ షేర్స్కి వచ్చేసరికి సంవత్సరం దాటితే లాంగ్ టర్మ్. ఇక నాన్ లిస్టెడ్ అలాగే అన్లిస్టెడ్ ఫైనాన్షియల్ అసెట్స్, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇళ్ళు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. సో మీరు అన్లిస్టెడ్ ఫైనాన్షియల్ అసెట్స్, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అవి 2 సంవత్సరాలు దాటితే లాంగ్ టర్మ్ కిందకు వస్తాయి. 2 సంవత్సరాల లోపల మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ జరిగింది, మీరు అమ్మేశారు, అప్పుడు షార్ట్ టర్మ్ కిందకు వస్తాయి. ఇక్కడ చూడండి, షార్ట్ టర్మ్ 15 నుంచి 20% పెంచారు, లాంగ్ టర్మ్ 10 నుంచి 12.5% పెంచారు. అంటే షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి గ్యాప్ ఎక్కువైపోయింది. కావాలనే చేశారు. ఎందుకు చేశారు ఇట్లా గ్యాప్ పెంచారు? ఎందుకంటే స్పెక్యులేషన్ తగ్గించడానికి. షేర్ మార్కెట్లో ఏం జరుగుతుంది? స్పెక్యులేషన్ మూలంగా షేర్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. అలాంటి స్పెక్యులేషన్ని కంట్రోల్ చేయాలంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఎక్కువ వేశారనుకోండి ట్యాక్స్, అప్పుడు అమ్మో నేను ఈ షేర్ కొని అమ్మాలి అంటే నాకు 20% క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి కదా, లాభం వస్తో రాదా అని చెప్పి కొంతమంది వెనక్కి తగ్గుతారు. అప్పుడు స్పెక్యులేషన్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అసెట్స్కి సంబంధించి మీరు ₹1,00,00,000 కొని 5 కోట్లకు అమ్మారనుకోండి 10 ఏళ్ల తర్వాత, ఈ 10 ఏళ్లలో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసి ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేసి దాన్ని ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అంటారు. ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేసి మిగతా దాని మీద 20% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసి పడేశారు, 12.5% చేసేసారు ట్యాక్స్ స్ట్రైట్ అవే. మీరు ఇవాళ ₹1,00,00,000 ఇల్లు కొన్నారనుకోండి, వచ్చే సంవత్సరం 2 కోట్లకు అమ్మారనుకోండి, రిజిస్టర్డ్ వాల్యూ ఈ సంవత్సరం ₹1,00,00,000, నెక్స్ట్ ఇయర్ 2 కోట్లు. ఎంత వచ్చింది మీకు? ₹1,00,00,000 క్యాపిటల్ అప్రిసియేషన్ జరిగింది, అందులో 12.5%, 12.5 లక్షలు గవర్నమెంట్ కట్టాల్సిందే. అర్థమైంది కదా? ఇది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కి సంబంధించి. లిస్టెడ్ కంపెనీల షేర్లు అయితే 1 ఇయర్ లోపల అమ్మితే షార్ట్ టర్మ్, 1 ఇయర్ దాటితే లాంగ్ టర్మ్, మిగతా వాటన్నిటికీ 2 సంవత్సరాల లోపల షార్ట్ టర్మ్, 2 సంవత్సరాలు దాటితే లాంగ్ టర్మ్ అనమాట. అర్థమైంది కదా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 20%, లాంగ్ టర్మ్ 12.5%. ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇండెక్సేషన్ బెనిఫిట్ని తీసేశారు. తర్వాత చాలా ఈజ్ చేశారు. అంటే ఇంతకుముందు ఏదైనా సరే సెర్చ్ చేయాలంటే, అంటే ఇంతకుముందు ఎగ్గొట్టారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు, 9 ఏళ్ల క్రితం ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళీ ₹1,00,00,000 ఆయన ఎగ్గొట్టాడు కదా 9 ఏళ్ల కింద. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేసేస్తారు మొత్తం. 9 ఏళ్ల తర్వాత ఏం దొరుకుతుంది చెప్పండి? ఇలాంటి అన్సర్టనిటీస్ లేకుండా ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాల పరిమితిని 6 సంవత్సరాలకు తగ్గించారు. అలాగే చిన్న ట్యాక్స్ పేయర్స్కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు, మళ్ళా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇవ్వటం, కేసు రీఓపెన్ చేయటం, ఇలాంటివన్నీ 3 సంవత్సరాలు దాటితే చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి 5 సంవత్సరాలు ఇచ్చారు. ఇట్లా చాలా 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 ఈజ్ చేశారు. ఇంకోటి, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ఈ-కామర్స్ ఆపరేటర్స్ మీద 0.1% తగ్గించారు. తర్వాత వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2.0 తీసుకొచ్చారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ సెటిల్ చేయడం కోసం ఇక్కడ 2.0 తీసుకొచ్చారు. తర్వాత ఏంజల్ ట్యాక్స్ పూర్తిగా తీసేశారు. ఏంజల్ ట్యాక్స్ అంటే స్టార్టప్స్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ స్టార్టప్కి సంబంధించినటువంటి షేర్ వాల్యూ 10,000 అని అనిపించింది అనుకోండి, వాళ్ళ లెక్కలో 10,000. ఎవరో ఒక పెద్ద ఆయన వస్తాడు, 20,000 కొంటారు షేర్. ఆ స్టార్టప్కి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి 20,000కి షేర్ కొన్నారనుకోండి పెద్ద ఆయన వచ్చి, అప్పుడు ఆ 10,000 పైన ఎంత ఉంది? 10,000 ఎక్స్ట్రా కొన్నాడు కదా ఆయన, దాని మీద ట్యాక్స్ వేయటం. ఇది ఏంజల్ ట్యాక్స్. అఫ్కోర్స్ ఇంతకుముందే కొన్ని రకాలైనటువంటి కన్సెషన్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు అసలు ఏంజల్ ట్యాక్స్ని పూర్తిగా బ్యాన్ చేసేసారు. దీని మూలంగా స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఈజీ అయిపోతుంది అనమాట. తర్వాత సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, దీన్ని పెంచారు. ఇది కూడా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే మీరు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో, అంటే ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటంటే రాబోయే కాలంలో ఫలానా నేను ఈ కాంపోనెంట్ని, ఈ షేర్ని ఇంత రేటుకు కొంటాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవటం, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. వీటి మీద కూడా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని పెంచారు. ఇది కూడా స్పెక్యులేషన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఏదైతే డిడక్ట్ చేస్తారో
అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్, వాటికి సంబంధించినటువంటి చేంజెస్ కూడా కొన్ని చేశారు. అంతేకాకుండా ఈక్వలైజేషన్ లెవీ, ఒకవేళ ఏదైనా ఒక కామర్స్ కంపెనీ, ఉదాహరణకి ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, ఈ సింగపూర్లోనూ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. మన దేశంలో రిజిస్ట్రేషన్ ఉండదు. రిజిస్ట్రేషన్ లేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడో ఇతర దేశంలో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టి ఇక్కడ ట్యాక్స్ కట్టడం లేదు. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పరిధిలోకి రాదు కాబట్టి. అయితే ఇప్పుడు గ్లోబల్ మినిమం ట్యాక్స్కి OECD G20 ఒక అంగీకారానికి రావడంతో గ్లోబల్ మినిమం ట్యాక్స్ 15% ఇంపోజ్ చేయడానికి ఒక అంగీకారానికి రావడంతో ఈ ఈక్వలైజేషన్ లెవీని, అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మన దేశంలో లేకుండా ఇతర దేశాల్లో ఉండి వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్, కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో అలాంటి దాని మీద వేసేటువంటి 2% ట్యాక్స్ని ప్రస్తుతం అబాలిష్ చేసేసారు. రాబోయే కాలంలో గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేటువంటిది రావచ్చు అన్నమాట. తర్వాత ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది సాలరీడ్ ఎంప్లాయీస్కి పెంచారు 50,000 నుంచి 75,000కి. సామాన్య మానవుడికి అంత పెద్దగా ఇక్కడ ఈ బడ్జెట్లో అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అంత పెద్ద రిలీఫ్ ఏమి ఇవ్వలేదు, కొద్దిగా రిలీఫ్ ఇచ్చారు సాలరీడ్ ఎంప్లాయీస్కి. తర్వాత ఇవి కొత్త స్లాబ్స్ అనమాట. 0 to 3 lakh rupees నీలి, 3 to 7 5%, 7 to 10 10%, 10 to 12 15%. సో ఈ రోజుతో యూనియన్ బడ్జెట్కి సంబంధించి 5 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. రేపటి నుంచి ఎకానమిక్ సర్వే చూద్దాం. ఎకానమిక్ సర్వేలో ఒక మాడ్యూల్ ఆల్రెడీ ప్రజెంట్ చేయడం జరిగింది, ఇంకా 4 మాడ్యూల్స్ ప్రజెంట్ చేస్తాను. ఎకానమిక్ సర్వే కూడా కంప్లీట్ అయిన తర్వాత మన రెగ్యులర్ మాడ్యూల్స్ యథావిధిగా కొనసాగుతాయి. నమస్తే.